ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఏప్రిల్ 19. యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుకుని భయంకరమైన సమస్యలతో కొట్టుమిట్టాడే వాళ్ళకి ఈ మాటల్లో దేవుని ఆజ్ఞ కనిపిస్తుంది. వాళ్ళు వెనుదిరిగి పోలేరు, ముందుకు వెళ్ళలేరు. ముందు నొయ్యి వెనక గొయ్యి. మరేం చేయాలి? మన నాయకుడి ఆజ్ఞ ఇది, ఊరక నిలుచుండి చూడుడి. ఇలాంటి సమయాల్లో ఆ ఆజ్ఞకు కట్టుబడి ఉంటే అది క్షేమకరం. ఎందుకంటే తప్పుదారి పట్టించే వాళ్ళు చాలామంది దొంగ సలహాలతో వస్తారు. ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇక చావే శరణ్యం. నిస్పృహ నీ చెవిలో నిట్టూరుస్తుంది. అయితే దేవుడు మాత్రం మన ధైర్యాన్ని నిలుపుకోమంటాడు. కాలం ఎంత ఎదురు తిరిగినా ఆయన విశ్వాస్యతను, ప్రేమను తలుచుకుని ఉత్సహించడమే మన విధి. పిరిగితనం తొందర చేస్తుంది. వెనక్కి వెళ్ళిపో, అందరూ చేస్తున్నట్టే చెయ్యి, లోకంతో వెళ్ళు, ఇక క్రైస్తవుడిగా ప్రవర్తించడం అసాధ్యమే. లే, నీ నియమాలను తీసి పక్కకి పెట్టు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే సాతాను ఇలా ఎంత నిరుత్సాహపరిచినా దాన్ని అనుసరించలేవు. అయినా దివ్య ఆదేశం నిన్ను బలాన్ని, తేజస్సుని ధరించుకుని సాగిపోమంటున్నది. నీ దారి నుండి నరకం కానీ, మరణం కానీ నిన్ను ప్రక్కకి మళ్లించలేవు. కొంతసేపు నిన్ను అలా నిలబడమని ఆయన ఆజ్ఞ ఇవ్వకూడదా? ఇది కేవలం నీ బలాన్ని తిరిగి సమకూర్చుకొని నూతనోత్సాహంతో ముందుకి సాగిపోవటానికే కదా. దురుసుతనం రంకెలేస్తుంది. ఏదో ఒకటి చెయ్యి, లే. ఊరికే కూర్చోవడం సోమరితనం కదా. ఏదో ఒకటి చేసేయాలి వెంటనే అనుకుంటాం. దేవుని వైపుకు చూడము. ఆయన ఏదో ఒకటి చేసేవాడు కాడు, సంపూర్తిగా నెరవేర్చేవాడు. అతి తెలివి బడాయిలు కొడుతుంది. నీ ఎదుట సముద్రం ఉందా? నేరుగా దానిలోకి నడిచి వెళ్ళిపో. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అయితే విశ్వాసం ఈ మాటలేమి వినదు. పెరిగితనాన్ని, దురుసుతనాన్ని, అతి తెలివినిచ్చే సలహాలని పెడచెవిన పెడుతుంది. దేవుడు అన్నాడు, నిశ్చలంగా నిలబడి ఉండు. కదలని బండరాయిలా నిలబెడుతుంది విశ్వాసం. నిశ్చలంగా నిలబడు, స్థిరుడైన మనిషిలాగా నిలబడు. ముందుకు దూకడానికి సన్నద్ధుడవై రాబోయే ఆజ్ఞలకు సిద్ధపాటుతో, ఓపికతో, ఉల్లాసంతో ఆజ్ఞాపించే ఆ స్వరానికి కట్టుబడి ఉండు. ఇశ్రాయేలీయులకి మోషే ముందుకు వెళ్ళండి అని చెప్పినంత స్పష్టంగా త్వరలోనే దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు. చిందరవందరైన నీ మార్గాల గురించి చికాకులెందుకు? నిశ్చలంగా నిలబడు. ఆలస్యాలు, పరుగులు కనిపించే దాన్ని బట్టి కాదు, కొరతలేని విశ్వాసంతో సాగు. కొంతకాలం ఓపిక పట్టు. దేవుని వదనంలో చిరునవ్వు శోభిస్తుంది. అర్థం కానిదంతా మబ్బులా విడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని వేళల్లో ఊరికే ఉండి కనిపెట్టండి. సందేహాలేమన్నా ఉంటే వేచి ఉండండి. తొందరపడి ఏదో చేసేయకండి. నీ మనసులో నిన్ను ఆపుతున్న శక్తి ఉన్నట్టు అనిపిస్తే దానికి వ్యతిరేకంగా చేయవద్దు. అదంతా తీరిపోయేదాకా ఆగండి. ప్రభు మిమ్మను, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.